తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులను గుర్తించడం లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో అద్దంకి దయాకర్ని, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరామ్ని, అదేవిధంగా కె కేశవరావుని వీరందరినీ కూడా ఇంప్లీట్ చేశారు. కానీ మరి ఆ అభ్యంతరాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ ఉద్యమకారులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. వారికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో మరి ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పటి వరకు పూర్తవుతుంది, అసలు ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు 1969 అంటే తొలి దశ ఉద్యమం సంబంధించి జరిగినప్పుడు ఉద్యమకారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ ఎట్లా చూస్తారు ఈ కమిటీ చేస్తున్నటువంటి ప్రక్రియను కావచ్చు అదంతా కూడా? నా పేరు వనం చంద్రమౌళి, మాది సొంతం దేవరకొండ సార్. 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వాళ్ళలో నేను ఒకరిని. ధనంజయ అని మావాడు, మా ఫ్రెండు వాసనారాయణ. ముఖ్యంగా ఇవాళ పెట్టినటువంటి కమిటీ ఏంటంటే కేకే కమిటీ, కేశవరావు కమిటీ ఏమంటుందంటే ఉద్యమకారులను ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా మేము గుర్తించడానికి మాకు సలహా ఇవ్వండి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ సమావేశాలు పెడతా ఉన్నారు. అన్ని యూనివర్సిటీల నుంచి అటు సంఘాల నుంచి పెడుతున్నారు. అట్లాగే జిల్లా వారే పెట్టి 3 జిల్లాలది ఇప్పుడు ఒక వర్గం పెట్టింది. అయితే మెయిన్ చెప్పేది ఏంటంటే ఇదంతా చరిత్ర, మేము ఎట్లా ఉద్యమం చేసినాం, ఎట్లా ఉద్యమంలో పాల్గొన్నాం, జైలుకి ఎట్లా అవంతా అవసరం అందరికీ తెలిసే. కానీ మేము సూచనలు ఇస్తున్నాం. ఏమనంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నిజమైన వాళ్ళను గుర్తించడం ఎట్లాగంటే ఒకటే, మేము నల్గొండ జిల్లా నుంచి రామరాజు గారి నాయకత్వంలో ఒక ఉదాహరణకి ప్రతి జిల్లా తిరిగి, నల్గొండ జిల్లాలో ప్రతి జిల్లాలో తిరిగి ఆ జిల్లా అందరివి వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు అంతా రికార్డు మెయింటైన్ చేసి ఒక రికార్డు తయారు చేసాం, ఒక లీస్ట్ తయారు చేసాం. దాంట్లో పర్టికులర్స్ అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా తీసుకొని మీరు ఆమోదించండి. మొట్టమొదట దానికి ధృవీకరణ పత్రం ఇవ్వండి, ఒక వాళ్ళని గుర్తించినట్టుగా ఒక కార్డు ఇవ్వండి. దాంతో చాలా సమస్య పరిష్కారం అవుతుంది. తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయించింది, ఏ భూమి ఇస్తుందో, పైసలు ఇస్తుందా, పెన్షన్ ఇస్తుందా అంతా మీ ఇష్టం, ఆలోచించి ఇవ్వండి. కానీ మొట్టమొదటి మాత్రం ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా చూస్తారు సార్, 12 ఏళ్ళు పూర్తయినా కూడా పలానా ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాటం చేసిరు అనే దాని మీద కూడా ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. అంతా కూడా కేసీఆర్ పాపమే అనుకోవచ్చా? కేసీఆర్ ఉన్నప్పుడే చేయాల్సిన విషయం ఉండే ఇది. అప్పుడే ఆయన కాలంలోనే ఈ ఉద్యమకారులను గుర్తించి వీళ్ళకి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉండే. ఆయన చేయలేకపోయింది, కనీసం దగ్గర కూడా రానియలేదు, మమ్మల్ని రానియలేదు. మేము ఎన్నోసార్లు పోయినాం కలవడానికి, పోతే మాకు ఇంటర్వ్యూని ఇవ్వలేదు. అయితే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏం ఆలోచించారో ఒక కమిటీని వేసి ఉద్యమకారులను గుర్తించండి అని చెప్తున్నారు. కాబట్టి మంచి ఆలోచనే ఈ కమిటీ వేయడం. కానీ కమిటీకి ఒక లక్ష్యము, ఒక ఆలోచన లేకుండా వచ్చినటువంటి వాళ్లకు ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి. ఉద్యమకారులను ఎలా గుర్తించాలో మీరు సలహా చెప్పండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పండి ఏంటంటే అని అంటే వాళ్ళు కరెక్ట్ చెప్తారు. కానీ ఇదొక ఉద్యమం లాగా, ఇదొక గొడవలాగా కూర్చోబెట్టి అందరినీ మాట్లాడిస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే మేమనేది ఏంటంటే నిజంగా వచ్చినటువంటి ఉద్యమకారులందరూ వాళ్ళ చరిత్రను, మొత్తం చరిత్ర చెప్పకుండా వాళ్ళు ఎప్పుడు పాల్గొన్నారు, వాళ్ళ డేటు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఈ నేటివ్ ప్లేసు, వాళ్ళ ఏడ ఉన్నారు, అప్పుడు ఏ కాలం జైలు పోయినరా, అరెస్ట్ అయినరా, లేకపోతే శిక్ష పడ్డదా, అది అడగండి. తెలుసుకొని దాని మీద ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది మాత్రము కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళ ఈ డేటు కరెక్టేనా, వీళ్ళ సర్టిఫికేటు వాళ్ళ డేట్లనే ఉన్నదా లేదా తెలుసుకొని దాన్ని పరిశీలన చేసి వాళ్ళకి ఏమి ఇస్తారో ప్రభుత్వం వాళ్ళకి చేసి సహాయ సహకారం అందించండి. సార్, మీరు ఉద్యమ టైంలో ఏ సమయంలో పాల్గొన్నారు, అప్పటి పరిస్థితులు ఎలా ఉండే, ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని గుర్తించలేదు అంటే ఏమనిపిస్తాం? నా పేరు సముద్రాల ధనంజయ, దేవరకొండ, నల్గొండ డిస్టిక్. 69 తెలంగాణ బ్యాచ్లో పాల్గొన్న వ్యక్తులము. మేము ఆ రోజులో పాల్గొన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాం. మేము రెడ్డి కాలేజీలో చెన్నారెడ్డి మీటింగ్కి వచ్చినాక చెన్నారెడ్డి గారు ఏం చెప్పారంటే, మనం బ్రహ్మాందరెడ్డి గారిని ఏమి చేయలేము, కానీ మీ ఊర్లో ఉన్న సమైక్యవాది నారాయణ రెడ్డి గారిని ఏం చేసినా బ్రహ్మాందరెడ్డి కాలుకో చేయికో దెబ్బ తగులుతుంది. అంటే మేమందరం ఇక్కడి నుంచి పోయి దేవరకొండలో మా సిల్వర్ జూబ్లీలో మీటింగ్ పెట్టి ఆ నుంచి 200-300 మంది గడ్డంపల్లి నారాయణ రెడ్డి ఇంటి మీద పడి దాని ఇల్లునంతా చేసి సిఆర్పి వచ్చి మమ్మల్ని కొట్టిర్రు. మా మూమెంట్లో ఆ రోజు నుంచి ఈ మలి ఉద్యమం వరకు కూడా పాల్గొన్న నా చరిత్ర ఉంది. ముఖ్యంగా 69 గుర్తుపట్టడం చాలా ఈజీ.
ఆ రోజు 8th 9th చదివిన వాళ్ళు ఎక్కువ తెలంగాణలో పాల్గొన్న వాళ్ళంతా 95% ఆ రోజులల్లో విద్యార్థులే. 8th క్లాస్ నుంచి 9th క్లాస్కి కౌంట్ డౌన్ ఒక తీసుకొని ఆ సర్టిఫికెట్లు ఎవరైతే తెచ్చిస్తారో వాళ్ళందరినీ తొలి ఉద్యమకారులుగా పెట్టొచ్చు. మలి ఉద్యమకారులది చాలా తీక్షణంగా చూడాలి, చాలా రికార్డ్స్ ఉన్నాయి. అది ముఖ్యంగా తొలి ఉద్యమ కాలంలో ఎదురు తిరిగి పోలీసు వాళ్ళకు చచ్చిపోయిన 360 మంది చనిపోయినాము. ఆ చనిపోయినప్పుడు బ్రహ్మాందరెడ్డి గారు ఫైరింగ్ వల్ల మనం చనిపోయినాము. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క హైదరాబాద్ నడిబొడ్డున బ్రహ్మాందరెడ్డి పార్క్ ఉన్నది. మలి ఉద్యమంలో కూడా దాని మీద అటాక్ చేసి ఆ బొమ్మను పలగొట్టినప్పుడు కూడా చాలామంది చెప్పారు బ్రహ్మాందరెడ్డి పేరు తీసేయాలని. మాకు సర్టిఫికెట్ ఇవ్వడం అందరికీ కంపల్సరీ. అలాగే బ్రహ్మాందరెడ్డి పార్క్ పేరు తీసేసి ఈ తెలంగాణ మూమెంట్లో చనిపోయిన స్మృతి చిహ్నంగా పెడితే చాలా ఆనందము. అది రేపు 15th ఆగస్టు లోపల చేయాలని మన రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నాను. మీరు సర్టిఫికెట్లు ఇచ్చేది, మీరు భూములు ఇచ్చే అవన్నీ తర్వాత, ముందు బ్రహ్మాందరెడ్డి పేరు తీయాలని మా ఉద్యమకారులందరూ స్మృతి చిహ్నంగా ఎవరైతే స్వర్గస్థులైన తొలి యుద్ధంలో మరి యుద్ధంలో ఆత్మహత్య చేసుకున్నో వాళ్ళ పేరు మీద ఆ స్మృతి చిహ్నం ఉంటే బాగుంటుంది సిటీలు అనేది మొదటి కోరిక. అది కూడా రేపు 15th ఆగస్టు లోపట చేస్తే చాలామంది మీరు సర్టిఫికెట్ అయితే కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలామంది ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మీలాంటి సీనియర్ ఉద్యమకారులంతా కూడా ఇప్పటికే సామాన్య ప్రజలుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? కేసీఆర్ అసలు ఉద్యమకారులను పక్కన పెట్టేసాడు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. కేసీఆర్ ఉద్యమకారులనే కాదు చాలా మందికి అన్యాయం చేసిండు. మొదటి 5 ఏళ్ళు పరిపాలన బాగా చేసి తర్వాత 5 ఏళ్ళు తాను సంపాదించడానికి తన కుటుంబం కోసమే చాలా ఉద్యమకారులను ఎంట ఉన్న వాళ్ళని కూడా పార్టీ నుంచి బహిష్కరించి, ముఖ్యంగా మనం చిన్నప్పుడు ఒకటి చదివాము భస్మాసురుడు అని. భస్మాసురుడు పెద్ద తపస్సు చేస్తాడు, చేసినాక ఆయనకు ఊరం వస్తుంది, నెత్తిన పెట్టుకొని భస్మమైనాడు. కేసీఆర్ కూడా 14 ఏళ్ళు కష్టపడి తెలంగాణ రావడానికి చాలా కష్టపడ్డాడు. అదంతా చాలా ఫస్ట్ ఇయర్ చాలా మంచి పరిపాలన చేసాడు. 2వ సంవత్సరం 2వ పీరియడ్లో ఆయన భస్మాసురులా తయారై తన నెత్తి మీద తాను పెట్టుకొని భస్మం అయిపోయాడు. వారు చేయవలసిన చాలా మంచి అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా ఇది చేసి సహకరించాలని కోరుకుంటున్నాను. కమిటీ ఏర్పాటు చేస్తారు, ఎట్లా ఉంది? కమిటీ బాగానే ఉంది, కానీ ఒక ఫండమెంటల్ రూల్స్ ప్రకారం చేయక ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఓన్లీ 69 బ్యాచ్లు ఒకసారి మలి ఉద్యమం నుంచి ఒకసారి పిలిస్తే ఇంత అల్లరి ఉండకపోవు. ఇప్పుడు ఏమైంది, మొన్న ఒకసారి పిలిచినారు, ఇప్పుడు మళ్ళీ 3 డిస్టిక్లు పిలిచినారు. ఇప్పుడు ఒక క్రమశిక్షణ లేకుండా అయింది, కొంచెం అల్లరి అవుతుంది. దీనికి మంచిగా ఆలోచన చేసి ఎలాగా దేవరకొండ ఉంది ఎమ్మెల్యే, దేవరకొండ టౌన్ ఎమ్మెల్యే ఆర్డీఓ కాడ ఈ 69 బ్యాచ్ల సర్టిఫికెట్లతోని ఒక కమిటీ వేసి తయారు చేసి ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఈ పని చేసినందుకైనా. సార్ నా పేరు ఎస్ఆర్ బాబు, నేను ఖమ్మం నుంచి వచ్చిన. 1969లో నేను 13 రోజులు నిరాదీక్ష చేసిన. రవీందర్ నేను క్లాస్మేట్స్, ఆయన తర్వాత నేను కూడా 12-13 రోజులు నిరాదీక్ష చేసాను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి అనవసరంగా ఈ అన్నీ ఒక్కొక్క జిల్లా వచ్చి చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని కేసీఆర్ చాలా మోసం చేసిండు. మోసం ఎందుకంటే బస్టాండ్ల మట్టి నిరాదీక్ష చేయించి అన్నాలు వండించుకొని తింటాం, మా వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, కానీ మమ్మల్ని ఏం బాగుపడలేదు, ఏం చేయలేదు, మమ్మల్ని ఏం చేయలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కమిటీ ఎవరైతే ఉంటే వాళ్ళు ప్రతి ఎస్పీకి రాసి మేము జైలు పోయిన ఉన్నారు, వాళ్ళు లెటర్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఏమనంటే మా దగ్గరలో ఉండి అంటున్నారు. వీళ్ళు కమిటీ వాళ్ళు లెటర్స్ రాయాలి, ప్రతి ఎస్పీకి లెటర్ రాస్తే ఏమైందంటే వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మా పేర్లు బయటకు వస్తాయి. మేము పోతే ఎప్పుడు తగలబెట్టినాం పోండి అని చెప్పారు. నేనున్న 10 రోజులు మొదటి జైల్లో ఉన్నాం, ఏం ఉపయోగం లేదు. పోతే ఎప్పుడు తగలబెట్టి మా దగ్గర వీళ్ళు ఎస్పీకి రాయాలి, ఆ విధంగా బాగుంటుందండి. అది ఏం చెప్తారు ప్రభుత్వానికి? నేను చెప్పేది ఏంటండి, మీరు చేసినంత మటుకు మీరు చేయండి. ఇంకోటి చెప్పి వాళ్ళు ఏది ఇచ్చినా కానీ అందరూ దాదాపు నేను 69, 81, 82 సంవత్సరాలు నాకు. అయితే ఇప్పుడు ఎవరు ఇచ్చినా కానీ బతికేది ఇచ్చినా కానీ 5-6 సంవత్సరాలు ఎవరిచ్చినా కానీ
తర్వాత చనిపోతే గవర్నమెంట్కి ఏం లేదు. అందుకోసమే వాళ్ళు సకల ఏ విధంగా అన్ని విధాలుగా సహకరిస్తే బాగుందని చెప్పి సార్. మీకు కూడా ధన్యవాదాలు. నా పేరు ఎండి మజార్ సార్, కోదాడ, సూర్యాపేట జిల్లా. మా నాన్నగారు నేను 2001 ఉద్యమంలో పాల్గొన్నామండి. 2001 నుంచి మలిదశ ఉద్యమంలో కోదాడ పట్టణం నుంచి అప్పుడు నామమాత్రపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాంగణం అది ఏరియా అండి, ఉత్తమ్ పద్మావతి గారిది. అప్పట్లో ఆంధ్ర బార్డర్ మాది కోదాడ, తెలంగాణ బార్డరు. అప్పట్లో 10 మంది 15 మంది మేము రోడ్ల మీద జరిగితే నవ్విర్రండి. వీళ్ళు తెలంగాణ తెస్తారా అన్నారు. వీళ్ళకేం తెలంగాణ పని, వీళ్ళు తెస్తారా 10 మంది 20 మంది అన్నారు. ఆ మూమెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మేము కష్టపడ్డాం. రోడ్ల మీద ధూమ్ధామ్, ఆటపాట, వంట వార్పు, జేఏసీ యాక్షన్ కమిటీ, ప్రభుత్వం ఏది అప్పుడు తెలంగాణ ఉద్యమ అధినేత ఏ పిలిపిస్తే చేసినాం. రాష్ట్రం వచ్చింది, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి పట్టించుకోలేదు ఉద్యమకారులకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఒక కమిటీ వేశారు. దానిలో భాగంగా ప్రతి జిల్లా నుంచి సపరేట్గా పిలిచి ఆ శాఖల మండల తహసీల్దార్ కాళ్ళకు లెటర్ పెట్టి అక్కడ నియోజకవర్గ స్థాయిలోని ఎవరు పనిచేశారు ఏంది, పేపర్ కటింగు, 2 అమరవీరుల FIR, దాని పంచన అవన్నీ ఉంటాయి. మొదలైన జైలు జీవితం చేసిన అది ఎస్పీ ద్వారా మండల జిల్లా స్థాయి నుంచి ఏ జిల్లాకు ఆ జిల్లా తెప్పించుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం జిల్లాలు ఉమ్మడి అందరిని పిలిపించారు, అందరికి ఇబ్బందికరంగా ఉంది. కావున ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక మీటింగ్ పెట్టి సంబంధిత ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓలకు ఇన్వాల్వ్ చేయండి. అక్కడి నుంచి ఫైల్ తెప్పించుకోండి. అక్కడైతే ఏది స్కాములు జరగవు, ఏది అవినీతి జరగదు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం లిస్ట్ వస్తుంది. అక్కడ పేపర్ కటింగ్లు ఇస్తారు, ప్రెస్ నోట్లు ఉంటాయి, FIR కాపీలు ఉంటాయి. మేము అడిగితే సార్ ఇందాక చెప్పినట్టు ఎవ్వరు ఇవ్వట్లేదు, స్టేషన్ నుంచి ఇవ్వట్లేదు, తగిలిపోయినాయి అంటున్నారు, మిస్ అయిపోయినాయి అంటున్నారు. సంబంధిత ఎస్పీ ద్వారా అయితే వాళ్ళకి చలనం ఉంటుంది, స్పాట్ ఇచ్చేస్తారు. FIR కాపీ అయినా జైళ్ళ నుంచి అయినా. నెంబర్ 2 అమరవీరుల కుటుంబాల వివరాలు కూడా ఉంటాయి. నెంబర్ 3 4 కాలం ఇచ్చారు ఈ యొక్క కేకే కమిటీలో. ఏమిచ్చారు? FIR కానోళ్ళు, జైలు జీతం కానోళ్ళు, దాని తర్వాత సమీర 3 ఉన్నాయి. దాంట్లో భాగంగా 4వ కాలం ఏమిచ్చారు? 5వ కాలము పత్రికా ప్రకటనలో ఉన్న వాళ్ళని పరిగణనలో తీసుకుంటున్నారు. FIR అప్పుడు జైలు అంటే ఎవరు పోలే, ఒక 50 మంది పనిచేస్తే 10 మంది లోనకు జైలుకు పెట్టరు, 40 మంది బయట రోడ్ల మీద ఉంటారు. ఆ 40 మంది ఎట్లా ఫైనల్ చేయాలంటే ప్రెస్ నోట్, వాళ్ళకాడ పత్రికా ప్రకటనలు ఉంటాయి. ఆ ఫోటోలు, ప్రెస్ నోట్లు, క్లిప్లింగ్లు అవి అటాచ్ చేసి అక్కడ సంబంధిత MROతో సర్టిఫై చేసి అది కేకే కమిటీకి అందిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. నా పేరు రావుల ముత్తులింగం, వరంగల్ నుంచి వచ్చాను నేను. దగ్గర నాకు 80 సంవత్సరాల ఏజ్ ఉన్నది. మా నాన్నగారికి 109 సంవత్సరాలు ఉన్నాయి. మళ్ళీ పనులు వచ్చినాయి, మంచిగా ఉన్నాడు. స్వతంత్ర సమరయులది స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పటి వరకు కనీసం గవర్నమెంట్ నుంచి చలనం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ల కొంతమందికి స్వతంత్ర సమరయోధులకు శాంక్షన్ అయినాయి. మా నాన్నగారు 109 సంవత్సరాల నాడు హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఆర్టీసీలో పనిచేసినాను, 2008లో రిటైర్డ్ అయినాను. మాకు 1500 1600 పెన్షన్, ఆర్టీసీ వాళ్ళకు వంట వార్పు, తర్వాత సకల జనరల్ సమ్మె, ప్రతి దానికి రాస్తారోకోలకు ఇక్కడ హైదరాబాద్లో కానీ వరంగల్ కానీ ఎక్కడ పిలిపించినా కానీ కొత్త గవర్నమెంట్ తెలంగాణ వస్తే మనకు ఏదో మంచి జరుగుతుందని ఆశ ప్రతి అందరికీ ఉండే. తర్వాత పైన కేంద్ర గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా 12 సంవత్సరాలు అయింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ల, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎక్కడున్నా కూడా అప్పుడు వచ్చిన స్వతంత్ర సమరయోధులకు హైకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఈ స్వతంత్ర సమరయోధులకు ఏం న్యాయం జరుగుతలేదు. మనకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వచ్చినా కూడా అసలు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆంధ్రలో పెత్తనమే జరుగుతున్నది. మొన్న ఇంకొకటి పవన్ కళ్యాణ్, ఆయన ఏ విధంగా వచ్చి జనసేన అందరూ ఉంటాయి కానీ నీ జాగిరా అనే మాటలు మాట్లాడిండు. అది కరెక్ట్. కోపం వచ్చింది అట్లా అంటే? కోపం ఎందుకు రాదు? ఖచ్చితంగా కోపం వస్తుంది. మన దగ్గరకు వచ్చి నీది నువ్వు తీసుకున్నావు. 2 కొడుకుల కన్నప్పుడు 2 కొడుకులకు ఎవరిది వాళ్ళకు నాన్న, ఎవరిది వాళ్ళకు విడిపోయినాం. మంచిగా సోదర భావంతో మంచిగా ఉండాలి. కానీ నువ్వు వచ్చి మళ్ళీ అక్కడ ఏదో కూటమి ప్రభుత్వం నువ్వు పెట్టుకున్నావు అని తెలంగాణకు వచ్చి కూడా నువ్వు రెచ్చగొట్టుడు మంచిది కాదు. నీ కాడ నువ్వు చేసుకో, నువ్వు బాగుపడు, సంతోషం. మా తెలంగాణ బిడ్డలను, ఆంధ్ర దొరలు తెలంగాణ బిడ్డలు వాస్తవంగా ఇంకా అయ్యని బాంచననే వ్యవస్థ ఎందుకు కొనసాగుతున్నది? ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా వచ్చింది. సరే, అన్ని ప్రభుత్వాలు రావాలి, వద్దంటలేము.
కానీ న్యాయం చేయాలి. కానీ ఇంకొకటి జైలు సర్టిఫికేట్ అని పోలీస్ స్టేషన్ పోయి జైలుకు పోవాలి. నాకు ఇప్పుడు 6/4/1950 నా ఏజ్. అప్పుడు మనకు తెలుసా ఈ జైలుకు పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవాలని? అసలు అరెస్టు తీసుకుపోయినరు, వదిలిపెట్టారు. ప్రాణం బయట పడితేనే తుపాకీ ఫైరింగ్ అయింది, మనం బతికి బయటపడ్డాం. కానీ ఇప్పుడు సర్టిఫికెట్లు తేవాలంటే ఎవరు ఇస్తారు? ఆర్టీసీలనే 32 సంవత్సరాలు చేస్తేనే 15,1600 పెన్షన్. ప్రత్యామ్నాయం ఏం కావాలి మరి? ప్రత్యామ్నాయమైన గవర్నమెంట్ ఇప్పటికైనా వచ్చినందుకు కళ్ళు తెరిచి అందరికీ న్యాయం చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇది డేట్ కరెక్ట్ ఉందా లేదా, ఈయన పని చేసిండా లేదా, జనాలు కూడా ఎంక్వైరీ కూడా తీసుకోవాలి. మేము పని చేస్తే మేము ఎవరికి ప్రూఫ్ ఎక్కడ తేవాలి, యానితే తేవాలి. జైలుకి పోతే ఇప్పుడు నీది ఉన్నదా అంటే లేదని అంటేనే ఉండే. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన వాట వాస్తవం. అప్పుడు మరి అక్కడ మాదకు ఏమున్నదని ఎవరిని అడగాలి? అటువంటివి కాదు. జైల్లోకి పోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఈ ఏజ్ పరంగా 69ల తర్వాత మలిదేశ దాంట్లో కూడా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా పని చేస్తూనే ఉన్నాం. ప్రతి ప్రభుత్వాలు మారుతానే కానీ మనకు ఏమాత్రం న్యాయం జరుగుతలేదు. సత్వరం ఇది మాత్రం ఈ ఉద్యమకారులను ప్రతి జిల్లాకు ఒక కమిటీ వేసి అసలు ఈ సర్టిఫికెట్ల ద్వారా ఈజీగా తెలుస్తుంది ఎంత ఏజ్ ఉన్నది, ఈయన పని చేసిండా పని చేయలేదా, అట్లా సర్టిఫై చేసి ఇవ్వాలనేది. అందరికీ న్యాయం జరగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెం పబ్లిక్ను పట్టించుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా సత్వరం న్యాయం చేయాలని మా యొక్క కృతజ్ఞతలు. సార్ చెప్పండి, మీరు 1969 నా పేరు వామన్రావు. మాది ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా. గతంలో కరీంనగర్ జిల్లా వాసులం. 1969లో విప్లవం స్టార్ట్ అయినప్పుడు, తెలంగాణ పోరాటం అయినప్పుడు మా ప్రాంతంలో అనేక మంది రైతులు, ఆంధ్ర రైతులు అక్కడ ఉంటుండే. మేము ముఖ్యంగా వ్యవసాయం చేస్తుండే, పొగాకు వ్యవసాయం చేస్తుంటే వాళ్ళందరూ కూడా మా దగ్గర వచ్చి వ్యవసాయం చేసి సహాయ సహకారాలు కూడా అనుకూలంగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మాకు కూడా ఒక విధమైనటువంటి ఆవేశం, ఆరాటం, ఆలోచన వచ్చి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అప్పుడు మా ప్రెసిడెంట్ గారు నియాజుర్ రెహమాన్ ఖాన్ అని వీరు ఉండే. అప్పుడు మేము 10th క్లాస్ చదువుతుండే, హెచ్ఎస్సి. మేము 10th, వీళ్ళు హెచ్ఎస్సి చదువుతుండే, 11th చదువుతుండే. ఆ కాలంలో మాకు ఆర్టీసీ బస్సు కూడా రాలేదు. అప్పుడు మేము ప్రైవేట్ బస్సులను ఆపి అయితే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మాకు ఉన్న తల్లిదండ్రులు మా మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఇటువంటి విప్లవాలు చేయొద్దు, చేస్తే మనకు వ్యవసాయం ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయారు. ఆ పొద్దుగా తీసుకుపోయి సాయంత్రం ఏమైనా జాగ్రత్త ఇంటికి మా పిల్లగాళ్ళని విడిచిపెట్టమంటే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ చైర్మన్లు కానీ అప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ చెప్తే వాళ్ళు వదిలిపెట్టారు. అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము ఈ విప్లవం కోసం తెలంగాణ కోసం పోరాటం జరిగింది. జేసీ కోదండరామ్ గారు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. వారు స్తూపం కట్టినందుకు వారి చేత మేము ఇనాగ్రేషన్ కూడా చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము అనేక రకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. కానీ గుర్తించనేటువంటిది ఆ కాలంలో పత్రికలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అంటే సామాన్యులకు చాలా భయం ఉండేది. గుర్తింపు అనేటువంటి లేదు. కాబట్టి గతంలో ఏదైతే పనిచేసి ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి ఆ గుర్తించిన వ్యక్తులకు ఐడి కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అది కాకుండా కూడా ఈ కమిటీ వేసినందుకు ముఖ్యంగా కమిటీ వాళ్లకు మా ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ కమిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా గుర్తించినందుకు. ఈ గుర్తింపు అనేటువంటి దాంట్లో 3 రకాలటువంటి చేయండి. గుర్తింపు చేసిన తర్వాత ఒకటి ఐడి కార్డు ఇవ్వండి. ఐడి కార్డు ఇచ్చేది ఒక ఆర్టీసీ మాకు 250 గజాలు హైదరాబాద్ ఇస్తాం, మేము బొంబాయిలో 400 ఇస్తాం అనేటువంటిది అది మీ వల్ల అయితే ఇవ్వండి, లేకుండా లేదు. కానీ హెల్త్ కార్డు ఇవ్వండి. ప్రతి వ్యక్తికి ఏ హాస్పిటల్ పోయినా కానీ ఆరోగ్యశ్రీ లెక్కనే హెల్త్ కార్డు ఇస్తే హెల్త్ కార్డు వల్ల ఏ హాస్పిటల్ వాడైనా కానీ మాకు చూడాలి, దానివల్ల ఆ వ్యక్తికి లాభం జరుగుతుంది. ఒక బస్ పాస్ ఇవ్వండి. ఇది మీ వల్ల అవుతుంది. ఈ 2 పనులు మీ వల్ల అవుతాయి. కాబట్టి ఈ 2 ముఖ్యంగా ఈ ఉద్యమకారులకు ఇస్తే వాళ్ళకు కొంత మనం ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాము. మరి తర్వాత మీరు ఏదైతే అన్నారో స్థలం ఇస్తామన్నారో ఏ మండలంలో ఉన్న వాళ్లకు ఆ మండలంలో ఆ ఇంటి స్థలానికి ఇచ్చి ఒక ఇందిరమ్మ గృహాల ద్వారా ఒక ఇల్లు మంజూరు చేస్తే
వాడు గృహం కట్టుకొని మీరు ఇచ్చేటువంటి ఈ 2000 పింఛన్తో వాడు జీవనోపాధి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని పురస్కొని కొంతమంది ఉద్యమాలు చేయలేదు, నడిపించారు, దాన్ని కాళ్ళు సహకారం చేశారు. దాన్ని ఎట్లయితే ముందుకు తీసుకుపోయేందుకు అన్ని విధాలు ఏర్పాటు చేసిండు. వాళ్ళని కూడా గుర్తించాలి. ఆటో డ్రైవర్ చేసిండు, ఉమ్మరోడు చేసిండు, మంగళూరు చేసిండు, సాగులు అందరూ ప్రతి సమస్త వండారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేసింది. కాబట్టి ఆ చేసిన వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళకు కూడా జీవనోపాధి కోసం ఇంతో అంతో సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేస్తారని కూడా విశ్వాసం మా అందరికీ ఉన్నది. మా అందరికి కూడా మేము చేస్తారని కూడా నమ్మకంతో మీరు ఇవాళ జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్కు చాలా మంది దాదాపు ఒక 2-3 వేల మంది కూడా రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక కమిటీ వాళ్లకు, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ వారికి ప్రత్యేక నమస్కారాలు చెప్తున్నాం. ఈజ్ ప్రెసిడెంట్. ఓకే, 2 మాటలు చాలా లేదు. ఐ వాజ్ ప్రెసిడెంట్. నేను అప్పుడు ఈయన నాకంటే జూనియర్ 1 సంవత్సరం. నేను ప్రెసిడెంట్ మంచి మెజార్టీలో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్ష చేసి మంతినేని వీళ్ళు డిస్ట్రిక్ట్ ఉండేప్పుడు తాలూకా మాకు అప్పుడు మహాదేవ్పూర్ గ్రామం. మాకు బస్ ఫెసిలిటీ లేదు. మానేరు మధ్యన ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ పోయి మానేరు నీళ్ళలో దాటి మంతినికి పోయి మేము ఆ ఉద్యమం చేసినాం. అప్పుడు 2 మిత్రులు ఉండే, మా చిన్న మిత్రులు. దే ఆర్ చాలా పొట్టిగా ఉంటుంది వాళ్ళు జస్ట్ దే ఆర్ అబౌట్ టు డ్రౌన్ ఇన్ ది వాటర్. వాళ్ళ నీళ్ళల్లో జస్ట్ దే ఆర్ అబౌట్ టు డ్రౌన్ అంటే నీళ్ళలో వాళ్ళకిద్దరికి పట్టి అయితే అట్లా నేను పట్టి వాళ్ళకిద్దరికి ఒడ్డునేసి మేమంతా పోయి మంతెన్లో ఉద్యమం చేసినాం ఆ రోజుల్లో. మిగతా అన్ని మా దోస్తు చెప్పిండు. దాన్ని ప్రభుత్వం కానీ తదితర స్టాఫ్ కానీ దాన్ని చేసి ఏదన్నా మ్యాటర్ సాల్వ్ చేయాలని నా కృతజ్ఞత. మేము వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినాము. మేము మలిదశ ఉద్యమంలో కూడా మీలాగానే పోరాటం చేసినవి చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన డిమాండ్లు అనేది సంక్షిప్తంగా చెప్పాలని నేను చెప్తూ, ఏదైతే మాకు ఉద్యమకారులకు ఆ రోజులలో మాకు ఇచ్చిన హామీలు కానీ, ఈరోజు విలువైనటువంటి చదువును, ఉద్యోగాన్ని, భవిష్యత్తును, భూములు, జాగలు అన్నీ అమ్ముకొని అన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మాకు ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలంటే మాత్రం ఎలాంటి సర్టిఫికేట్లు ఎవరు ఇవ్వరు. కాబట్టి సర్టిఫికేట్ లేకుండా మా గ్రామానికి వచ్చి మేము వీళ్ళు ఉద్యమకారులా కాదా అనేది సర్వే చేసి, సర్వే ప్రకారం మమ్మల్ని నడిపించిన వాళ్ళు ఉన్నారు, మా వెనకాల ఉన్నారు, మా ముందు వాళ్ళు ఉన్నారు. అందరికీ సముచిత న్యాయం చేయాలి. ఈ కమిటీ కూడా కాలయాపన చేయకుండా మీరు వేసిన కమిటీలో త్వరితగతిన నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయగలుగుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము గీసుకొండ మండలం వరంగల్ నుంచి వచ్చినాము. ప్రభుత్వానికి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇచ్చిన హామీల ప్రకారము ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు సర్వే ప్రకారంగా చేస్తే దానిలో ఏమవుతుందంటే డీటెయిల్స్ అనేది క్లియర్గా వస్తుంది, ఎవరికేం ప్రాబ్లం జరగకుండా ఉంటాయి. అది ఒకటి. తర్వాత ఇప్పుడు ఇస్తాన్న పథకాలు మాత్రం లేట్ చేయకుండా చేస్తే, రెండవది ఏంటంటే నిరుద్యోగులు తెలంగాణ రావాలని నిరుద్యోగ సమస్య దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఉద్యమకారులకు మాత్రము ఇస్తాన్న వాటిని కొంచెం తొందరగా అమలు పరిస్థితి. ఇప్పటివరకు చాలామంది నష్టపోయి ఉన్నారు. బాగా లేట్ అయింది. అడగడానికి అడిగి ఆశకొచ్చి చాలామంది బాగా నర్వస్ అయి ఉన్నారు. ఇక్కడ నుంచి కొంచెం లేట్ చేయకుండా తొందరగా అయ్యే విధంగా చూడాలని కోరుచు. నా పేరు శ్రీనివాస్ గౌడ్ బొమ్మగాని. నేను సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన. ముందుగా ఇక్కడ ఈరోజు కేశవరావు గారి కమిటీ ఆధ్వర్యంలో అమరజ్యోతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి వారి మేనిఫెస్టోలో ప్రకటించినందుకు చాలా సంతోషం అనిపించేసి, మరి మాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సూర్యాపేటలో మేము 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యమంలో నిర్విరామంగా పోరాడి జైలు జీవితం కూడా గడపడం జరిగింది. దానికి మేము ఆ రోజు ఈరోజు మాకు ఇండ్లు ఇస్తామానో, పెన్షన్ ఇస్తామానో, లేకుంటే మాకేదో ఆశించో మేము ఉద్యమం చేయలే. తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వ్యవసాయ రంగం బాగుంటుంది, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మేము ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత సంతోషంగా మాకు తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యమకాలను గుర్తిస్తామని చెప్పేసి చెప్పినందుకు చాలా సంతోషం. వారిని
త్వరితగతిన గుర్తించినట్టయితే మాకు గౌరవం కూడా రెట్టించినట్టయితుంది కాబట్టి ఈ సందర్భంగా వేసినట్టు ఈ కమిటీ ఏదైతుందో ఈ కమిటీ కాలయాపన చేయకుండా దీన్ని త్వరగా తేల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వారు ముందుగా ప్రకటించినట్టుగా ఈ ఉద్యమకాలను గుర్తించడానికి 4 భాగాలుగా చేయొచ్చు అని చెప్పేసి అని మరి వారు ముందే ఒకసారి పేపర్లో ఎక్కడో చదవడం విన్నాను నేను. దాంట్లో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తామని చెప్పన్నారు, చాలా సంతోషం. అదే మాదిరిగా ఉద్యమంలో వికలాంగులు ఎవరైతే వికలాంగులు అయినరో వాళ్ళని గుర్తించడం చాలా ఈజీ. మూడోది తెలంగాణ ఉద్యమంలో జైలు పాలైన రికార్డు కూడా చాలా ఈజీ. ఈ 3 భాగాలు అయిపోతుంది. చివరిగా మిగిలేది ఉద్యమకారులు అని చెప్పంటున్నారు. ఆ ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనకు నా సలహా ఏంటంటే తప్పకుండా వాళ్ళు ఉద్యమంలో చేసినప్పుడు పోలీస్ స్టేషన్ వారు తీసుకున్నట్టు క్యామ్లో కానీ లేకుంటే పత్రికా ప్రకటనలో వచ్చిన ఉద్యమకారుల వాళ్ళ పేర్లు ఫోటోలు కానీ ఇవన్నీ ఉంటాయి. దానికి తోడుగా ఉద్యమంలో ఒక ఊరికి పెద్ద ఉంటాడు, లేకుంటే ఒక పట్టణానికి ఒక పెద్ద నాయకుడు ఉంటాడు, జేఏసీ లేకుంటే ఏదో ఉద్యమ లీడర్ ఉంటాడు. ఆ లీడర్కి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి యొక్క వివరాలు చేసిండా చేయలేదని తెలుస్తుంది. ఆ విషయాన్ని చాలా పారదర్శకంగా తీసుకొని వారికి కూడా న్యాయం చేస్తే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడు మొన్న కేశవరావు గారు చెప్పినట్టుగా 3,000 మందికి ఇస్తామని చెప్పంటే 3,000 మందికి ఎవరు ఇవ్వని 3 లక్షల మంది 3 కోట్ల మందికి ఇస్తామని చెప్పంటే అవసరం లేదు. ఎవరైతే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని గుర్తించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీ పేరు ఎక్కడి నుంచి? నేను సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణం నుంచి ఈరోజు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇక్కడికి పిలవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గత 9 సంవత్సరాలు 2001 నుంచి కేసీఆర్ తెలంగాణ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఉద్యమాలు చేసి మన టీఆర్ఎస్ ద్వారా అని ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని ఏ ఉద్యమానికి పిలిపించినా కూడా ప్రజలందరూ అంటే ఏకమై ఉద్యమకారులందరూ ఏకమై పూర్తిగా రోడ్ల మీద ఉండి వంట వార్పు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ జైలు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా శారీరకంగా అదేవిధంగా మానసికంగా ఆర్థికంగా కూడా పూర్తిగా కోల్పోయిన సందర్భాలు అవుతున్నాయి. అయితే ఆ 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పట్టించుకోకుండా వదిలిపెట్టిన ఉద్యమకారులని, అసలు ఉద్యమకారులు అంటే చీ అనే విధంగా ఒక పురుగులాగా చూసిన వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఒకటే ఆ 9 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఈ ఉద్యమకారులందరూ ఏకమై ఒకే దాటి మీద ఉండి కేసీఆర్ని పడగొట్టి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి. కాబట్టి ఒకటే మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఒకటి 25,000 రూపాయల పెన్షను, 250 గజాల జాగా మీకు ఖచ్చితంగా ఇస్తా అని అనబట్టి ఈరోజు ప్రభుత్వానికి ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వం ఏర్పడే విధంగా అందరు పోరాడిరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే మళ్ళీ మీరు ఏదైతే అంటారో 2030 కాదు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా మీరు ఉండడానికి సిద్ధమని చెప్పేసి మా ఉద్యమకారుల తరఫున చెప్తా ఉన్నాం. ఇది ఓవరాల్గా వస్తున్నటువంటి ఉద్యమకారు తొలి దశ కావచ్చు మలి దశ ఉద్యమకారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, న్యాయబద్ధంగా ఈ కమిటీని నిర్వహించాలి, ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం చేసే దిశగా కమిటీ నిర్ణయాలు తీసుకోవాలని దాని కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నట్టు నేపథ్యం కల్పిస్తుంది. వీడియో సంపద ప్రభాకర్, పుల్టన్ మీడియా, హైదరాబాద్ నుంచి.